మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేస్తున్నాం? ఎనీ ఐడియా? ప్రీవియస్ నాది ఇది క్లాస్. ఫస్ట్ క్లాస్ సార్. ఓకే, ఫైన్. ప్రీవియస్ సెషన్లో ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? ఎవరిదైతే ఫస్ట్ క్లాస్ ఉందో బ్రదర్, మీకు ఒక అప్డేట్. ద పాయింట్ హియర్ ఇస్ ఐ హావ్ టేకెన్ 2 classes prior to this. ఓకే, ఓకే. సో 2 classes రికార్డింగ్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో, లేకపోతే లింక్ వెంకట్ గారిని అడిగినా ఇస్తారండి. సో యూ కెన్ టేక్ ద లింక్ అండ్ రివ్యూ ద రికార్డింగ్స్. ఓకే, అండ్ కమ్ అప్ విత్ ద క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకేనా? 2 క్లాసుల్లో ఒకటి డెమో అండి, ఒకటి ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ చెక్ ద ఫస్ట్ క్లాస్. ఓకే, అందులో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడాను, డేటాను ఎలా లోడ్ చేస్తామని మాట్లాడాను, అంతే. ఓకే. సో వి వర్ డిస్కసింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? డేటా లోడ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి డేటా టైప్ చెక్ చేయడం, అదొకటే కదా మనం చూసింది ట్రాన్స్ఫర్మేషన్స్లో. ఎస్, నో గైస్, ఎనీ ఐడియా? Okay, so first let's go with your introduction. Okay, so I want your introduction. Okay, so introduction లో ఏమేం చెప్పాలి అంటే మీరు your name, um, your education qualification, passed out year, and your work experience, how many years of experience and into what. అంతే. డోంట్ రివీల్, డోంట్ టెల్ అబౌట్ యువర్ కంపెనీ నేమ్స్, మీ కాలేజ్ నేమ్స్ అవి ఏం అవసరం లేదు. ఓకే, అట్ లాస్ట్ ఫ్రమ్ వేర్ యు ఆర్ జాయినింగ్. ఓకే, సో ఇవన్నీ చెప్పండి ప్లీజ్. ఓకే, కెన్ వి స్టార్ట్ దిస్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? స్టార్ట్ విత్ మై వెయిట్, I will take the names, but no worries, right? No questions, right? నో Okay, క్వశ్చన్స్. యా, fine. నో క్వశ్చన్. Fine, you mute yourself. First we'll go with Bhargav. Alphabetical order లో పోదాం. హాయ్ అండి. నా పేరు భార్గవ్. నేను Hi. యాక్చువల్గా మీ క్లాసెస్ ఒక 1 year బ్యాక్ అనేది యూట్యూబ్లో విన్నాను. ఒక 1 year బ్యాక్ తర్వాత యాక్చువల్గా నాకు ఓవరాల్ 4.8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఆల్రెడీ స్క్రమ్ మాస్టర్గా చేశాను, అంటే ఐ మీన్ సర్టిఫికేషన్ చేశాను. సో Mhm. యాక్చువల్గా కొంచెం నా వర్క్ ఏముంటుందంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్లో నేను ఒక స్క్రమ్ మాస్టర్ లాగా అనమాట. Mhm. సో నేను కోర్ డొమైన్గా ఎట్లా అంటే కోర్గా ఐటీలోనే స్క్రమ్ మాస్టర్గా ఉండాలనేది నాకు ఫర్దర్ గోల్. Mhm. దాంట్లో నేను కొంచెం వెయిటేజ్ ఉండాలి. కొంచెం స్క్రమ్ మాస్టర్ అంటే ఏంటి, ఎక్కువ రిపోర్ట్స్ కానీ ఇది కానీ ఎక్కువ ఇదే ఉంటుంది కదా. సో పవర్ బిఐ అనేది నాకు కొంచెం మంచిగా అనిపించింది. Mhm. సో Mhm. అందుకు నేను పవర్ బిఐ అనేది తీసుకున్నాను. Okay. ఇంకా నా క్వశ్చన్ ఏంటి అంటే ఒక స్క్రమ్ మాస్టర్ కి నిజంగానే పవర్ బిఐ లైక్ ఉపయోగపడుతుందా? ఇంకోటి ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి అంత? 100% ఉపయోగపడుతుంది. సో ఫర్ స్క్రమ్ మాస్టర్స్, ఫర్ బిజినెస్ అనలిస్ట్, ఓకే, ఇట్ ఈస్ మీన్స్ మీరేంట్రా అంటే మీరు కూర్చొని డెవలప్మెంట్ చేయరు, కరెక్ట్? యూ యా అండి, యూ యా అండి. గైస్ విల్ నాట్ అవును. సిట్ అండ్ డూ ద డెవలప్మెంట్, బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఒక డెవలపర్ తో మాట్లాడేటప్పుడు యూ షుడ్ బి హ్యావింగ్ నాలెడ్జ్. సో వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్, సో ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, దెన్ డెవలపర్ ఎలా ఫీల్ అవుతాడంటే ఓకే ఇతనికి నాలెడ్జ్ ఉంది, ఇతను మన సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకోగలుగుతాడు. మీన్స్ అది ఎప్పుడు వస్తుంది మీకు? వెన్ ఎవర్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఎస్, ఎస్. సో కాయిన్ కి రెండు వైపుల ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటాడు, వాడు డెవలప్మెంట్ చేసుకుంటాడు. స్క్రమ్ మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకపోతే బిజినెస్ అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఏంట్రా అంటే దే విల్ బి వర్కింగ్ ఫర్ డిఫరెంట్ థింగ్స్, బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఈ పర్సన్ మీన్స్ బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేనేమన్నా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకో, మీన్స్ అదే మెసేజ్ యూజర్స్ కి తీసుకొని వెళ్ళి వాళ్ళు చెప్పాలి బిజినెస్ అనలిస్ట్ లో. ఓకే, ద పాయింట్ హియర్ ఇస్ ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ అక్కడ కన్వే అవ్వాలి అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. if they does means if the person doesn't have any knowledge, then the point here is ఎలా ఉంటుందిరా అంటే మీరు జనరలైజ్ చేసి మాట్లాడతారు నాలెడ్జ్ లేనప్పుడు, కరెక్ట్? ఈవెన్ ఐ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. జనరలైజ్ చేసి మాట్లాడడం విత్ ద ఎక్స్పీరియన్స్, మనకున్న ఎక్స్పీరియన్స్ తో జనరలైజ్ చేసి మాట్లాడడం. అలా కాకుండా విత్ ద టూల్, ఆ టూల్ ఎక్స్పీరియన్స్ తో కనుక మాట్లాడితే దట్స్ గుడ్ అండి. అండ్ ఈవెన్ యూ విల్ బి హ్యావింగ్ మోర్ వెయిటేజ్, ఓకే, ఇఫ్ యూ డూ లైక్ దిస్.
ఓకే అండి. ఇంకోటి ఈ ట్యాబ్‌లో, పవర్ బిఐ 2 ఒకటేనా? రెండు ఒకటే, కరెక్ట్. రెండు రిపోర్టింగ్ టూల్స్. ఓకే. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? నో, నథింగ్. థాంక్స్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ పర్సన్ మన్విత్ రెడ్డి. హలో. హాయ్. హాయ్ సార్. హలో. యా. సార్ యాక్చువల్లీ అది మా బాబు పేరు సార్. నా పేరు మాధవి సార్. ఓకే. యాక్చువల్లీ నాకు 2010లో బీటెక్ అయిపోయింది. ఫ్రమ్ ఐటీ స్ట్రీమ్ వచ్చేసి. ఓకే, అంతే సార్. అంతే. ఆఫ్టర్ దట్ నో వర్క్ ఎక్స్పీరియన్స్, రైట్? యాక్చువల్లీ ఏం వర్క్ ఏం చేయలేదు సార్. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు అలా? ఐ మీన్స్ మై క్వశ్చన్ ఇస్ వెరీ మచ్ సింపుల్ అండి. ఓకే, ప్లీజ్ ఓకే. అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో ఓకే. ఎందుకు మీరు ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే దట్స్ ఫైన్. మీకేమైనా రీజన్స్ ఉండొచ్చు. వై యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ పవర్ బిఐ? యాక్చువల్లీ పర్సనల్ రీజన్ నథింగ్ సార్. మా డాడీ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. సార్ అతని సార్ మా ఫాదర్ డ్రీమ్ వచ్చేసి నేను జాబ్ చేయాలి అని ఉండేది. బట్ నేను ఓకే. మా బిజినెస్ ఉన్నాయి. మై హస్బెండ్ సపోర్ట్ తో మేమిద్దరం అవి చూసుకున్నాము. తను ఓకే. వెళ్ళాక నాకు అనిపించింది, ఓకే ఇది ఒక డ్రీమ్ ఉంది కదా, దాన్ని చేయాలి అని ఐ హావ్ కేమ్ ఇన్ టు దిస్ సార్. గుడ్ అండి, గుడ్. థ్యాంక్ యూ. ఓకే, వై యూ హ్యావ్ చూజన్ పవర్ బిఐ? దీనికి కూడా ఒక రీజన్ ఉంది సార్. యాక్చువల్లీ ఆ విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మా పేరెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది, కుక్కట్పల్లిలో. ఇంకా దానికని కూడా నేను అది చూస్ చేసుకున్నాను. నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకే. విఎల్ఆర్ లో చాలా ట్రైనింగ్స్ ఉంటాయి, వై పవర్ బిఐ? పవర్ బిఐ అంటే యాక్చువల్లీ మాకు కొంచెం మంది రిలేటివ్స్ లో కూడా విన్నాను నేను పవర్ బిఐ అనేసి. ఓకే. కొంచెం తొందరగా అయిపోయే కోర్స్ అని నా నాలెడ్జ్ లో వచ్చింది, అందుకనే పవర్ బిఐ తీసుకున్నాను. ఓకే, గుడ్. సో మీరు పవర్ బిఐ నేర్చుకోవడం వల్ల మీకు రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే. ఒకటి, మీ బిజినెస్ లో కూడా యూస్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. గుడ్. సో బిజినెస్ మీరు ఎక్కడున్నా సరే యూ కెన్ రన్ ద షో. అవునవును. సో బ్యాక్ ఎండ్ లో డేటా అప్డేట్ చేయించుకుంటే సరిపోద్ది ఎవరన్నా పర్సన్ తో. దట్స్ అవును. ఇట్. ఓకే. గుడ్. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? నేను ఇప్పుడు ఇక్కడ మా పేరెంట్స్ అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్. ఓకే, ఫైన్. భార్గవ్, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? నాది దిల్సుఖ్నగర్ అండి. దిల్సుఖ్ నగర్. ఓకే, ఫైన్. అవును. నెక్స్ట్ మనీషా. Yeah, hi Narendra. I am from Hi. Varangal. నేను వరంగల్. ఓకే. నా బీటెక్ 2020లో కంప్లీట్ అయిపోయింది అండ్ నాకు 3.2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెయిన్ ఫ్రేమ్ డెవలపర్ గా ఉంది. 2020లో అయిపోయిందా? యా, సర్టిఫికేట్స్ అన్ని ఎప్పుడు కలెక్ట్ చేసుకున్నారు మీరు? సేమ్ ఐ మీన్ 2021. అప్పుడే కలెక్ట్ చేసుకున్నారా? కరోనా టైం. ఓకే, ఫైన్. సో నాకు 3.2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మెయిన్ ఫ్రేమ్ డెవలపర్ గా, బట్ ఐ వాంట్ టు చేంజ్ ది టెక్నాలజీ, సో ఐ చూస్ పవర్ బిఐ as the one. నాకు ఎందుకు ఇది ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మా హస్బెండ్ పవర్ బిఐ మీద వర్క్ చేస్తారు. కంపేర్ టు మై వర్క్ ఐ ఫీల్ హీస్ వర్క్ ఈస్ ఇంట్రెస్టింగ్, సో ఐ చూస్ దిస్ టెక్నాలజీ. ఓకే, అగైన్ వన్ మోర్ క్వశ్చన్ టు యూ. ఆల్రెడీ మీ ఇంట్లో మీ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, మళ్ళీ మీరు బయటకు వచ్చి ఎందుకు నేర్చుకోవాలి సపరేట్ గా? సో యూ కెన్ ఆస్క్ యువర్ హస్బెండ్ ఓన్లీ, రైట్, టు టీచ్. He can teach something, but he can't teach everything point to point right from scratch. Okay, got it. Why VLR? I was going through some institutes, but when I listen your demo, I feel like it's interesting, so I chose this technology. I chose this institute, and you as the trainer. Okay, fine. Good, Andy. Next person, Murli Krishna. Hi Narendra. Hi. I am from Rajahmundry. Rajahmundry. Okay. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను రీసెంట్గా. ఐ హ్యావ్ 2.5 years ఎక్స్పీరియన్స్ అండ్ డేటా అనలిస్ట్ కింద పనిచేస్తాను. 2.5 years డేటా అనలిస్ట్. యా. ఏమేం టూల్స్ యూస్ చేస్తారు మీరు? అట్ ప్రెసెంట్ జోహో అనలిటిక్స్ టూల్ యూస్ చేస్తాను.
ఓ జోహో అనలిటిక్స్ మీరేనా? ఓకే ఓకే ఫైన్. ఓకే ఫైన్. మీ 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 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? Yeah, 2017 passed out. Computer science లో specialization. కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్. ఓకే గుడ్ గుడ్ గుడ్. యాక్చువల్గా ఈ 2.5 years లో ఎక్స్పర్టైజ్ కాదు కానీ టూల్ మొత్తం కవర్ చేస్తాను. నౌ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ పవర్ బి. ఓకే గుడ్ అండి. నైస్ మూవ్. ఇంకోటి నేను ఒకటి చెప్పాలనుకున్నా. యాక్చువల్ గా నేను విఎల్ఆర్ లోనే స్క్రమ్ మాస్టర్ ట్రైనింగ్ గా తీసుకున్నాను అనమాట. ఓహ్! ఓకే సూపర్. సో ఇదంతా ఒక వన్ ఇయర్ బ్యాక్. సో సర్టిఫికేషన్ అంతా ఏ టు జెడ్ చేసినాను. అయితే నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. లాస్ట్ వరకు వచ్చిపోతుంది నాకు యాక్చువల్గా. సో మేజర్గా ఎట్లా అంటే నాది బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఉండేసరికి కొంచెము నాకు కోర్ ఐటీ డొమైన్ అనేది కోర్గా తెలియదు అనమాట. సో సో కొంచెం నేను లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నా. అయితే దీంట్లో నాకు ఎట్లా అంటే ఒక డెవాప్స్ చూసినా, ఒకటి పవర్ బిఐ ఇది చూసినాను అనమాట. ఎందుకు అంటే దీనిపైన కొంచెం నా జాబ్ డిస్క్రిప్షన్స్ లో ఒక డెవాప్స్ ఉండడము, ఇంకోటి ఇట్లా పైథాన్ ఉండడం అట్లుంది. సో ఇక్కడ పైథాన్ అంటే అదంతా ఇంకా కోడింగ్ సైడ్ కాబట్టి నేను దాని సైడ్ వెళ్ళొద్దు అనుకున్నా. సో ఇంకా ఈ టూల్ బేసిస్ పైన అయితే పవర్ బిఐ కొంచెం మీ క్లాసెస్ విన్నా అన్నా కదా. సో దాంట్లో నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సో అందుకే నేను మెయిన్ గా చూస్ చేసుకున్నా. ఓకే. సో ఒక స్క్రమ్ మాస్టర్ కి ఇందాక అడిగాను కదా క్వశ్చన్. ఒక స్క్రమ్ మాస్టర్ కి ఇట్లా పవర్ బిఐ ఆపర్చునిటీ ఉంది. ఇది స్క్రమ్ మాస్టర్ కమ్ పవర్ బిఐ పెడితే ఆపర్చునిటీ ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఒక పవర్ బిఐ అని నా రెజ్యూమేలో పెడితేనే ఆపర్చునిటీ అట్లా ఉంటుందా? సో ఇప్పుడు మీరేంటి మీరు మూవ్ అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే ప్రెజెంట్ ఆ రోల్‌లోనే ఉందాం అనుకుంటున్నారా? లేదండి, నేను మూవ్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఎట్లా అంటే కొంచెం ఒక నిమిషం జస్ట్ సెకండ్. హలో. హ్మ్. సో నేను యాక్చువల్‌గా ఎట్లా అంటే నేను బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లోనే ఉన్నాను గదా. సో నాకు ఈ స్క్రమ్ మాస్టర్ కమ్ పవర్ బిఐ వచ్చినా ఓకే. లేకపోతే ఒక పవర్ బిఐ డెవలపర్‌గానో లైక్ పవర్ బిఐలో వచ్చినా నాకు ఓకే. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఫర్ యూ ఇస్ మీరు ప్రొఫైల్ పెట్టొచ్చు. ఎలా అయినా మీన్స్ మీకు ఆపర్చునిటీ దొరికితే యూ కెన్ టేక్ దట్ ఆపర్చునిటీ. కానీ ఇక్కడ ఒక కన్సర్న్ ఏంట్రా అంటే ద పాయింట్ హియర్ ఇస్ సాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే మీరు ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 25 lakhs ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, then what I will suggest is search for Scrum Master roles. If you are earning more than 25 and near to 30, not 25, 30 వరకు, 30 వరకు, okay, because your experience is around 4.5, right? అవునండి. So లేదు, if your salary is around 15 lakhs అలా ఉంది అనుకోండి, so no worries, you can try for both. Clear? ఓకే. అగైన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో ద పాయింట్ ఇస్ ఇప్పుడు నిన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs ఉంది అనుకోండి. ఇఫ్ యూ కీప్ ఎన్ ఓన్లీ పవర్ బిఐ మీన్స్ అప్పుడు మీరు ఏంట్రా అంటే 2 ప్రొఫైల్స్ పెట్టకుండా మంచి ఒకటే ప్రొఫైల్ పెడితే సరిపోతుంది. సో 2 ప్రొఫైల్స్ పెట్టి కూడా యూ కెన్ ట్రై ఫర్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు వెన్ యూ హ్యావ్ సాలరీ, లెస్ సాలరీ లైక్ 15 lakhs అలా ఉన్నప్పుడు. ఓకే ఓకే. గాట్ ఇట్. ఓకే అండి. ఓకే. సో నెక్స్ట్ పర్సన్ ఎవరు? ప్రసన్న కుమార్, రైట్? మురళీకృష్ణ, ఇట్స్ డన్, రైట్? Yeah, hi. హై. Yeah, నేను లైక్ 2016 పాస్ అవుట్ ఎంబీఏ అండి నాది బ్యాక్గ్రౌండ్. ఓకే. ఆఫ్టర్ దట్ నేను లైక్ నాన్ ఐటీ సైడ్ జాబ్ చేశాను ఎఫ్ఎంసీజీలో. ఆ కరోనా టైంలో ఐటీ సైడ్ వచ్చి ఎస్ఐపి బిఓడిఎస్ మీద జాబ్ చేశాను. 9 months చేశాను. బట్ ఆ టైంలో సమ్ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను లైక్ జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ మూమెంట్ లో డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదు. లైక్ ఏ ఇష్యూస్ ఏం జరిగినా తెలియదు, బట్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వలేదు కన్సల్టెన్సీ. అరే సో దట్ ఆఫ్టర్ దట్ నేను సో మళ్ళీ జాబ్ సాడ్. ట్రైల్స్కి వచ్చాయి. సో దానికి రిలేటెడ్ ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ టూల్ అన్ని కంపేర్ చేసి చూసాను. రిపోర్టింగ్ టూల్ అన్ని టచ్ ఉంటుంది, లైక్ బిఓడిఎస్, బీడబ్ల్యూ వాటికి రిలేటెడ్ ఉంటుంది అనేసి చూస్తే బీడబ్ల్యూ ఒకటి, లైక్ పవర్ బిఐ ఒకటి, టాబ్ల్యూ ఒకటి ఉందని తెలిసింది. సో దట్ చూస్తే మీ డెమోస్ చూసాను. లాస్ట్ టైం కూడా మీ డెమోస్ విన్నాను, బట్ అప్పుడు జాయిన్ అవ్వలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ చూసి జాయిన్ అవుతున్నాను. ఓకే ఫైన్.
ఓకే, దట్స్ ఇట్ రైట్. ఫైన్. నా ఇంట్రొడక్షన్ నేను ఆల్రెడీ నా ఇంట్రొడక్షన్ ఇచ్చానండి. ఓకే, డెమోలోనే ఇచ్చాను, బట్ అగైన్ ఐ విల్ టెల్. ఓకే, సో నా పేరు నరేంద్ర. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓకే, నా పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చి 2011. ఓకే, 2011 ఆఫ్టర్ దట్ కొన్ని 1-2 years తర్వాత ఐ గాట్ ప్లేస్డ్. ఓకే, అక్కడి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఐ స్విచ్డ్ మల్టిపుల్ కంపెనీస్. నా కోర్ స్కిల్ సెట్ వచ్చి పవర్ బిఐ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, విబిఏ మ్యాక్రోస్, ఎస్క్యూఎల్, పవర్ ఆటోమేట్, ఎస్ఏపి బిఐబిడబ్ల్యూ. సో వీటన్నిటిని యూస్ చేస్తూ ఉంటామండి. ఓకే, టు కంప్లీట్ టు వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్స్, టు డెలివర్ ద ప్రాజెక్ట్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్. మా హోమ్ టౌన్ వచ్చి గుంటూరు. ఇప్పుడు నేను ప్రజెంట్ లాగిన్ చేసిన మీన్స్ ఫ్రమ్ నేను జాయిన్ అవుతున్న ప్లేస్ వచ్చి బెంగళూరు అండి. ఎనీ క్వశ్చన్స్? కెన్ వి కంటిన్యూ? మీరు స్టార్టింగ్ నుంచి పవర్ బిఐలోనే ఉన్నారా? నో పవర్ బిఐ మధ్యలో కదా. నౌ పవర్ బిఐకి ఎన్ని ఇయర్స్ ఉందో తెలుసా మీకు ఎవరికైనా? హౌ మెనీ ఇయర్స్ బేబీ ఇట్ ఈస్? ఇట్స్ 9 years. అరౌండ్ It's 9 years. Okay, clear. బట్ పవర్ బిఐలో యూస్ చేస్తున్న కొన్ని ఆప్షన్స్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ఎక్సెల్. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను దీని గురించి. పవర్ క్వెరీ ఈజ్ ఫ్రమ్ ఎక్సెల్, పవర్ పివోట్ ఈజ్ ఫ్రమ్ ఎక్సెల్, అండ్ పవర్ మ్యాప్స్ ఈజ్ ఫ్రమ్ ఎక్సెల్. ఓకే, ఇవన్నీ ఎక్సెల్ నుంచి తీసుకొని వచ్చారు. So already we are using all those things in Excel. Okay, naku I got the opportunity in the company itself. We have got a training. Okay, 12 members ki we have got the training, then we started the tool. Okay, any other questions? పవర్ బిఐ బిఐ టూల్ కాకుండా ఇంకేమన్నా బిఐ టూల్ ఎక్స్పీరియన్స్ ఉందండి? No, లేదండి. నేను ఎండ్ టు ఎండ్ నా కాన్సెప్ట్ వచ్చి ఒకటి, ఎండ్ టు ఎండ్ వర్క్ చేయాలి నేను. సో Okay. ఇఫ్ ఐ లెర్న్ ద టూల్స్, ద బిఐ టూల్స్ నేను లెర్న్ చేసి ఒకవేళ నేర్చుకున్నానే అనుకోండి, సో ఐ విల్ స్టిక్ టు ఓన్లీ టు ద బిఐ టూల్స్ కదా. సో ఐ Yeah, కెనాట్ గో టు బ్యాక్ ఎండ్. సో నా మీన్స్ నా ఆలోచన అది కాదు. ఐ వాంట్ టు వర్క్ ఎండ్ టు ఎండ్. సో Okay. అది నా ఆలోచన. దట్స్ వై ఐ వాజ్ లెర్నింగ్ సో మెనీ బ్యాక్ ఎండ్స్. సో ఫ్రంట్ ఎండ్ ఒకటే టూల్ లైక్ పవర్ బిఐ. ఓకే, ఈవెన్ we will do graphs and all everything in Excel also will do it, but Yeah. no one will ask that one. Okay, ఎవరో పర్టికులర్ గా కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. ఓకే, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేము ఏం చేస్తాం అంటే we will build the macros. నేను వన్ ఆఫ్ ద కంపెనీలో జాయిన్ అయ్యాను. ఓకే, లైక్ అరౌండ్ 2017 అనుకుంటా. సో నా ఫస్ట్ టాస్కే I need to build a dashboard. Okay, so they don't want in Power BI, they want in Excel. ఓకే, సో Okay. అక్కడ హెవీ మ్యాక్రోస్ రాసి వీ హ్యావ్ బిల్ట్ ఇట్. ఓకే, సో క్యాల్కులేషన్స్ అన్ని చేంజ్ అయ్యేటట్టు, ఫార్ములాస్ ఆటోమేటిక్గా వచ్చేటట్టు. సో వీ హ్యావ్ డన్ దట్ వన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, సో రిక్వైర్మెంట్ వల్లే ఐ హ్యావ్ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ నౌ. ఓకే, ద స్కిల్ సెట్. ఓకే, సో పర్సనల్గా నేను బయటికి వెళ్ళి నేర్చుకుంది ఏం లేదు. Okay. ఓకే, ఫైన్. సో కొన్ని గ్రౌండ్ రూల్స్ టు మూవ్ ఫర్దర్. ఓకే, గ్రౌండ్ రూల్ వచ్చి ఎవ్రీడే రీక్యాప్ మీరే చేయాలి. ఈస్ దట్ ఫైన్ విత్ యూ? నేను ఈరోజు ఏదైతే క్లాస్ చెప్తానో నెక్స్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 5 minutes యూ గైస్ నీడ్స్ టు డూ ద రీక్యాప్. ఈస్ దిస్ ఫైన్? మీ అందరికి Yeah, fine. మీ అగ్రిమెంట్ మీద వెళ్దాం. ఇఫ్ యూ అగ్రీ ఫర్ దట్ వన్, విల్ గో ఫర్ ఇట్. లేకపోతే విల్ డ్రాప్ ద ఐడియా. Yeah, that's fine. ఓకే, ఫైన్. నెక్స్ట్ థింగ్, ఒక్కొక్కడు ఒక్కొక్క టాపిక్కే తీసుకోవాలి. మీన్స్ వన్ సింగిల్ పర్సన్, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టాపిక్కే తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్కే మాట్లాడాలి. క్లియర్? అంటే ఒక పర్సన్ జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీరే అన్ని టాపిక్స్ మాట్లాడేస్తే వేరే వాళ్ళకి ఏమి ఉండదు కదా. Yeah. ఓకే, సో ఈ రూల్స్ ఫాలో చేస్తారు, రైట్? ప్లీజ్ స్టిక్ టు ఇట్. ఓకే, మీరు అగ్రీ చేస్తే Sure. యూ నీడ్ టు స్టిక్. ఫైన్, లెట్స్ మూవ్ టు ద ఫైల్. ఇన్స్టాలేషన్ ఎంతమంది చేసుకున్నారు?
Everyone have done it. And make it more interactive, guys. Okay, మీరు silent గా కూర్చొని ఉండాలంటే, so I'm not the right person. I'm not the right person. I'm telling it now. Okay. సో ఒకవేళ ఎవరైనా ఫీ కట్టున్నా కానీ ఒకవేళ నేను సైలెంట్ గానే ఉంటాను సార్, నా వల్ల కాదు అంటే, అంటే మీరు ఒకవేళ కంప్లీట్లీ ఇంకా అసలు మాట్లాడను నేను అంటే, సో ఐఎమ్ నాట్ ద రైట్ గై. సో యూ కెన్ కాంటాక్ట్ విఎల్ఆర్ అండ్ హీ విల్ రిటర్న్ ద ఫీ. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, యూ కెన్ టేక్ ద ఫీ. ఓకే. సో బట్ ఇంటరాక్టివ్ గా ఉంటేనే వీ కెన్ మూవ్ ఫర్దర్. ఇస్ దిస్ క్లియర్? అదర్వైజ్ నేను అసలుకి కంటిన్యూ చేయలేను క్లాస్ని కూడా. సో దట్ ఈస్ మై వీక్నెస్. మీరు 2 క్లాసెస్, ఒక డెమో క్లాస్ అండ్ ఒకటి ఫస్ట్ క్లాస్ అన్నారు చూడండి. నేను ఫస్ట్ క్లాస్ వింటే సరిపోతుందా? డెమో క్లాస్ విన్నారనుకోండి, ద ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడాను నేను. ఓకే. సో అదేంట్రా అంటే మీకు ఒక ఐడియాని క్రియేట్ చేస్తుంది. పవర్ బిఐ అంటే ఏంటి, అసలు ప్రాసెస్ ఫ్లో, ఏం ప్రాసెస్ ఫ్లో యూస్ చేస్తాం అందులో అనేది ఒక క్లారిటీ వస్తుంది. దెన్ వెన్ ఎవర్ యూ కమ్ టు ఫస్ట్ క్లాస్ నుంచి యాక్చువల్గా ద నాలెడ్జ్ షేరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. బట్ రెండు వింటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్. సో మనం ఏమనుకున్నాం, డేటా టైప్స్ చెక్ చేయాలి అనుకున్నాం, రైట్? ఎస్, నో? చేస్తున్నారండి వాట్ ఈస్ 1 2 3? న్యూమరిక్. నో, ఇక్కడున్న డేటా టైప్ చెప్పండి. ఇక్కడున్న నేమ్ చెప్పాలి నాకు. ఇట్స్ న్యూమరిక్, దట్స్ ఫైన్. ఇట్స్ న్యూమరిక్. కానీ వాట్ ఈస్ దిస్ డేటా టైప్? 1 2 3 అంటే ఏంటి? Hello? 1 2 3 is whole number. హోల్ నెంబర్. 1 2 3 is whole number. ABC is text. Okay. So let's move to the options. Close అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది నేను లాస్ట్ లో డిస్కస్ చేస్తాను అండి, నాట్ నౌ. ఓకే. సో ఈ క్లోజ్ అనే ఆప్షనే మనకి హెల్ప్ అవుతుంది టు మూవ్ టు మోడల్. ఓకే. మోడల్లోకి మూవ్ అవడానికి ఈ క్లోజ్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ వన్ అట్ లాస్ట్, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కంప్లీట్ చేయాలి కదా ఫస్ట్. లెట్స్ కంప్లీట్ ద ట్రాన్స్ఫర్మేషన్స్, దెన్ విల్ గో. ఓకే. నెక్స్ట్ న్యూ క్వెరీ. న్యూ క్వెరీలో వీ హ్యావ్ 3 ఆప్షన్స్. ఓకే. ఒకటి న్యూ సోర్స్, ఇంకోటి రీసెంట్ సోర్సెస్, ఇంకోటి ఎంటర్ డేటా. లెట్స్ టాక్ అబౌట్ న్యూ సోర్స్. న్యూ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గెట్ డేటా అండి. సో మనం ఫ్రంట్ ఎండ్ లో గెట్ డేటా చూసాం, రైట్? మీన్స్ మోడల్లో. ఎస్, నో? అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మాట్లాడాలి. ఎస్ ఆర్ నో? ఏంది మొహమాటానికి మాట్లాడుతున్నారా ఏంటి? ఫైన్, బట్ ప్లీజ్ మేక్ ద సెషన్ మోర్ ఇంటరాక్టివ్. ఓకే. ప్లీజ్ రెస్పాండ్. ఓకే. సో గెట్ డేటా మన మోడల్లో ఏదైతే చూసామో బ్యాక్ ఎండ్ లో వచ్చి న్యూ సోర్స్ అండి. ఓకే. న్యూ సోర్స్ ఈజ్ ఆల్సో గెట్ డేటా. హియర్ ఆల్సో యూ కెన్ కనెక్ట్ టు ద డేటా సోర్సెస్ అండ్ మీన్స్ డేటా సోర్సెస్ కి కనెక్ట్ అవ్వడానికి యూ నీడ్ టు పిక్ ద రైట్ డేటా కనెక్టర్ ని పిక్ చేసుకుని దెన్ యూ నీడ్ టు కనెక్ట్ టు ద సోర్స్. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు లోడ్ ద డేటా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్. ఓకే. అగైన్, సో మెట్ శాంపుల్ అనే ఒక ఫైల్లో నుంచి నేను డేటాని తీసుకొస్తున్నాను. ఈ శాంపిల్ డేటా మీకు పంపిస్తానులేండి, వాట్సాప్ లో పంపిస్తాను. ఆల్ ఆర్ యూ దేర్ రైట్ ఇన్ వాట్సాప్ గ్రూప్? అందులో నేను కూడా ఉన్నాను. ఓకే. ఐ విల్ షేర్ దట్ వన్. ఓకే. సో ఇలా నేను అన్ని టేబుల్స్ లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ నాకు లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా కాకుండా ఓకే క్యాన్సిల్ ఉంది, ఎందుకు? ఆల్రెడీ పవర్ క్వెరీ ఎడిటర్ లో ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆ లోపల ఉన్న మనం కదా. సో దట్స్ వై వీ కెనాట్ లోడ్ ఇట్. సో ఇక్కడ ఓన్లీ డేటా ఇక్కడ వరకు తెచ్చుకోవచ్చు, అంటే పవర్ క్వెరీ ఎడిటర్ వరకు మాత్రమే తెచ్చుకోవచ్చు. అందుకనే ఓకే అనే ఒక ఆప్షన్ ఉంది. క్లియర్ గైస్? సో దిస్ ఇస్ అబౌట్ యువర్ న్యూ సోర్స్ అండి. రీసెంట్ సోర్స్ వచ్చి రీసెంట్ గా కనెక్ట్ చేసిన సోర్సెస్ నుంచి కూడా డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ని డిలీట్ చేస్తున్నాను నేను. టేబుల్ ని డిలీట్ చేయడం చాలా ఈజీ అండి. రైట్ క్లిక్ అండ్ డిలీట్.
సో వన్స్ డిలీట్ కొడితే ఇక్కడ డిలీట్ మళ్ళీ ఇట్ విల్ ఆస్క్, ఓకే, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఇట్, ఓకే. సో అగైన్ యూ నీడ్ టు రీకన్ఫర్మ్. కన్ఫర్మ్ చేశారంటే టేబుల్ డిలీట్ అయిపోద్ది. సో టేబుల్ అనేది లేదు, ఓకే. మళ్ళీ కంట్రోల్ Z లో అవేం వర్క్ అవ్వవు ఇక్కడ. డిలీట్ అంటే డిలీటే. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఇప్పుడు మరి డిలీట్ చేసింది మళ్ళీ ఎలా తీసుకురావాలంటే ఎయిదర్ యూనిట్ టు కనెక్ట్, లేకపోతే ఫైల్ సేవ్ చేయకుండా క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఓన్లీ దీస్ ఆర్ ద 2 వేస్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ ఇంకొక వే కూడా ఉంది. బట్ ద పాయింట్ హియర్ ఇస్ అది ఇప్పుడే కాంప్లెక్స్ అయిపోద్ది మీకు. సో స్లోలీ నేను మీన్స్ కొన్ని ఆప్షన్స్ టీచ్ చేస్తుంటాను, అప్పుడు మాట్లాడదాం దాని గురించి, ఓకే. సో ఇప్పుడు నేను రీసెంట్ మీన్స్ ఈ సోర్స్ ని డిలీట్ చేశాను, అండ్ ఈ సోర్స్ ని నేను మళ్ళీ తీసుకురావాలంటే దెర్ ఆర్ అగైన్ 2 వేస్ ఇక్కడ. ఒకటి న్యూ సోర్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే రీసెంట్ సోర్సెస్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా కనెక్ట్ అయ్యాను కదా ఈ సోర్స్ కి, ఈ పర్టికులర్ సోర్స్ కి రీసెంట్ గా కనెక్ట్ అయ్యాను, రైట్? అదే న్యూ సోర్స్ అనుకో, నేను ఇది క్లిక్ చేయాలి ఫస్ట్, నా డేటా కనెక్టర్ ని నేను పిక్ చేసుకోవాలి, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఐ నీడ్ టు సెర్చ్, ఐ నీడ్ టు బ్రౌజ్ ఫర్ ద ఫైల్, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. దాని తర్వాత ఐ విల్ కమ్ టు ద టేబుల్స్ కదా, టేబుల్స్ ఏరియాలోకి వస్తాను, అప్పుడు నేను టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఐ విల్ లోడ్ ఇట్. కానీ రీసెంట్ సోర్సెస్ ఏంట్రా అంటే, రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ ఉంటాయి ఇక్కడ. వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇట్ విల్ డైరెక్ట్లీ జంప్ హియర్, ఓకే. టేబుల్స్ దగ్గరికి వచ్చేస్తాం మనం. సో యూ నో నీడ్ టు పిక్ ఎనీ డేటా కనెక్టర్, యూ నో నీడ్ టు సెర్చ్ ఫర్ ఎనీ ఫైల్. These things you can avoid. So click on this one and click on OK. సో లైక్ దిస్ రీసెంట్ సోర్సెస్ ఏం చేయొచ్చురా అంటే, మీరు రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి కూడా యూ కెన్ లోడ్ ద డేటా అండి, ఓకే. సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్, ఎందుకంటే యూ నో నీడ్ టు పిక్ ఎనీ డేటా కనెక్టర్ ఫర్ దట్ వన్. సో ఆల్రెడీ రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్స్ కి దాంట్లో ఆల్రెడీ ఇంటర్నల్ గా ఉంటుంది కాబట్టి, సో యూ నో నీడ్ టు పిక్ ఎనీథింగ్. క్లియర్? ఎనీ క్వశ్చన్? ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సో ఇప్పటి వరకు నేను ఏం చేశానంటే డేటాని తీసుకొని వచ్చాను. ఐ హావ్ ఫెచ్డ్ ద డేటా, మీన్స్ ఐ హావ్ ఇంపోర్టెడ్ ద డేటా. ఐ హావ్ ఇంపోర్టెడ్ ద డేటా ఫ్రమ్ ఏ డేటా సోర్స్. కానీ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ డేటా, మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద డేటా ఇన్ పవర్ బిఐ. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద డేటా ఇన్ పవర్ బిఐ నౌ, ఓకే. సో దానికి నేను యూజ్ చేయాల్సిన ఆప్షన్ వచ్చి ఎంటర్ డేటా. ఎంటర్ డేటా వచ్చి మీకు ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ డేటా సెట్ ఇన్ పవర్ బిఐ ఇట్ సెల్ఫ్, ఓకే. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే దీస్ ఆర్ ద హలో, am I audible? We lost you, Narendra, in between. పవర్ కట్ అయింది ఇక్కడ. ఓకే ఫైన్, నా స్క్రీన్ ప్రెజెంట్ చేశాను, కనబడుతుందా? Yeah, I'm able to. ఓకే ఫైన్. సో మనం కాలమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు అండి బై క్లికింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్లస్ సింబల్, ఓకే. సో రోస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు బై క్లికింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్లస్ సింబల్, ఓకే. ఇలా మనం రోస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎన్ని సెల్స్ ని ఎనేబుల్ చేశాను ఇప్పుడు? 70, కరెక్ట్. 7 into 10, this is a cell, okay. So in enter data you can enter only 3000 cells data. మీరు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు, ఓకే. దట్ ఈస్ ద లిమిటేషన్ విచ్ వీ హ్యావ్, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, ఓకే. షార్ట్ కట్స్ కాన్సన్ట్రేట్ చేయండి, ఓకే. ఇఫ్ ఐ నీడ్ టు డిలీట్ మల్టిపుల్ కాలమ్స్ లైక్ 2 సెకండ్ కాలమ్, 4th కాలమ్, 6th కాలమ్, ఈ 3 కాలమ్స్ ని నేను డిలీట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? సో ఐ నీడ్ టు సెలెక్ట్ దిస్. మళ్ళీ నేను కాలమ్ 4 ని సెలెక్ట్ చేసినప్పుడు కాలమ్ 2 సెలెక్షన్ జంప్ అయిపోయింది, రైట్? ఎస్, కాలమ్ 2 నుంచి కాలమ్ 4 కి సెలెక్షన్ అనేది జంప్ అయింది.
ఇప్పుడు నేను కాలమ్ 6 సెలెక్ట్ చేశాను అనుకో జంప్ అవుతుంది. సో ఇలా జంప్ అవ్వకుండా ఉండాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు యూస్ కంట్రోల్. సో ఇప్పుడు చూడండి 3 కాలమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ అండ్ డిలీట్. ఓకే, దిస్ ఇస్ వన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంట్రా అంటే ఇఫ్ ఐ నీడ్ టు డిలీట్ ఫ్రమ్ కాలమ్ 3 టు కాలమ్ 6, కాలమ్ 3 టు కాలమ్ 6 ఇక్కడ కూడా మల్టిపుల్ కాలమ్స్, కాకపోతే ఏంట్రా అంటే ఎక్కువ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా మీరు కాలమ్ 3 సెలెక్ట్ చేసి మళ్ళీ కాలమ్ 6 సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ యూస్ చేశారు అనుకోండి, ఏమైతే ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి, నాకు మధ్యలో కాలమ్స్ కూడా డిలీట్ అవ్వాలి. అప్పుడు యూ నీడ్ టు గో ఫర్ షిఫ్ట్ కనుక యూస్ చేస్తే మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. సో రైట్ క్లిక్ అండ్ డిలీట్. క్లియర్? దట్ సేమ్ థింగ్ యూ కెన్ అప్లై టు ద రోస్ యాజ్ వెల్. ఓకే, తొందరగా మీ నేమ్స్ చెప్పండి, ఐ విల్ ఎంటర్ ఇట్. మురళి. నెక్స్ట్ భార్గవ్. నెక్స్ట్ ప్రసన్న కుమార్. ఇంకెవరైనా ఉన్నారా? Nisha. ఈషా. నెక్స్ట్ మాధవి. ఓకే, సో అంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? సో by using shift I'm selecting it, I'm deleting it, and these are my names. Okay, so click on okay. సో టేబుల్ వస్తుంది చూడండి. సో టేబుల్ వచ్చిందా? we have got the table, right? Yeah. Yes or no? సో ఇప్పుడు sir. యాక్చువల్లీ నేను కూడా ఐఎమ్ ద మెంబర్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్, రైట్? నేను కూడా మెంబరే, మీన్స్ మైట్ బి నేను ఫ్యాకల్టీ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఎస్ ఆర్ నో? Yeah. సో ఇప్పుడు నా నేమ్ కూడా నేను యాడ్ చేయాలి. ఇప్పుడు నేను 2 ఆప్షన్స్ చెప్తాను, ఏది బెస్ట్ ఆప్షన్ మీరు చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఒకటి, నా నేమ్ని ఇక్కడ పెట్టాలి, తీసుకురావాలి బై రీప్లేసింగ్ అనదర్ నేమ్, మీన్స్ బై రీప్లేసింగ్ విత్ అనదర్ నేమ్. ఓకే, నా నేమ్ని తీసుకురావాలి బట్ వేరే నేమ్ పోవాలి. దట్ ఈస్ వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి ఐ నీడ్ టు క్రియేట్ మై నేమ్ యాజ్ అ న్యూ ఎంట్రీ. సో దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్ విచ్ వీ హ్యావ్. వాట్ వీ నీడ్ టు డూ నౌ అకార్డింగ్ టు యూ? We can add one more row and we can add in. ఏంటండి? We can add the one more row by editing Okay, that. extra. Yeah. ఓకే ఫైన్, ఎక్స్ట్రా రో. ఓకే ఫైన్. మిగతా వాళ్ళు రీప్లేసా యాడా? యాడ్. ఓకే, సో యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ? ఓకే, యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే రైట్ సైడ్ లో మీకు క్వరీ సెట్టింగ్స్ కనబడుతున్నా? ఆర్ యు సీయింగ్ క్వరీ సెట్టింగ్స్? నా కర్సర్ ఎక్కడైతే ఉందో Yes. అక్కడ చూడండి, కనబడుతుందా? Yeah. కనబడట్లేదు. Yeah, we are able. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు క్వరీ సెట్టింగ్ కనబడుతుందా? No. ఇలా గనక ఉంటే మీకు క్వరీ సెట్టింగ్ కనపడకపోతే గో టు వ్యూ, ఈ క్వరీ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. 1 క్లిక్ ఇస్ ఎనేబుల్, అదర్ క్లిక్ ఇస్ డిజేబుల్. మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ ఇలాగే వర్క్ అవుతాయి. 1 క్లిక్ ఎనేబుల్, 1 క్లిక్ డిజేబుల్. ఓకే, సో ఈ క్వరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ వన్. ఇప్పుడు నా పేరు, మీన్స్ మనం ఇందాక ఏదైతే విండోలో మనం యాడ్ చేసామో నేమ్స్, ఆ విండోలోకి వచ్చాం. ఐఎమ్ యాడింగ్ మై నేమ్. ఓకే, ఐఎమ్ యాడింగ్ మై నేమ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నా నేమ్ వచ్చిందా ఇక్కడ? ఎస్, నో? సో హౌ వీ కెన్ ఎడిట్ ఇస్ బై యూజింగ్ దిస్ సోర్స్ సెట్టింగ్. ఓకే, సో ఎనేబుల్ చేసుకొని మీన్స్ సేమ్ విండోలోకి వెళ్ళి దెన్ వి విల్ edit it. ఓకే, సో సేమ్ థింగ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో ప్లీజ్ మెసేజ్ మీ ఇన్ ద చాట్ అండి. ఓకే, నా క్వశ్చన్ కి ఆన్సర్ మెసేజ్ చేయండి. ఓకే, డోంట్ టెల్ ఇన్ ద మైక్. ఓకే, ఇప్పుడు నేను ఒక న్యూ ఐటమ్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఒక కంట్రీ, న్యూ సిటీ, న్యూ సేల్స్, కంప్లీట్లీ ఒక న్యూ రోని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. కెన్ ఐ ఎడిట్ దిస్ పర్టిక్యులర్ టేబుల్? ఎస్ ఆర్ నో అన్న క్వశ్చన్. మీన్స్ క్వశ్చన్ వచ్చి కెన్ ఐ ఎడిట్ దిస్ టేబుల్, ఆన్సర్ వచ్చి ఎస్ ఆర్ నో అనేది పంపించాలి. Come on, fast, do it.
ఆ టేబుల్ ఎలా అయితే ఎడిట్ చేసామో ఈ టేబుల్ కూడా ఎడిట్ చేయొచ్చా అనేదే క్వశ్చన్. ఒక్కరు పంపించారు అవుట్ ఆఫ్ 5 or 6 మార్క్స్. ముగ్గురు పంపించారు. మిగతా ఇద్దరు ఎవరో ఇద్దరు ఎందుకు పంపించట్లేదు మీరు? కమాన్ సెండ్ ఇట్ ఫాస్ట్. నాకు క్వశ్చన్ అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసి అడగండి. క్వశ్చన్ అర్థం కాలేదు మాకు అడగండి. ఐ విల్ టెల్. ఓకే ఫైన్. సో నో, ఎస్, నో, నో, నో. ఓకే ఫైన్. సో ఎవరైతే నో అని చెప్పారో వాళ్ళందరూ కరెక్ట్ అండి. ఎస్ చెప్పారో ఎవరైతే వాళ్ళు రాంగ్. ఓకే, సో చూద్దాం ఎందుకు రాంగ్ అనేది కూడా చూద్దాం. ఓకే, సో అప్లైడ్ స్టెప్స్ లో అప్లైడ్ స్టెప్స్ మీన్స్ ఇక్కడ కూడా క్వరీ సెట్టింగ్స్ ఉంది, అప్లైడ్ స్టెప్స్ సోర్స్ ఉంది, సోర్స్ సెట్టింగ్స్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేయొచ్చు కదా, మీరు డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు ఇలా. సో యూ విల్ గెట్ లైక్ దిస్. ఓకే, డబుల్ క్లిక్ చేసినా కానీ వస్తుంది, దీని మీద క్లిక్ చేసినా కానీ పని జరుగుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, అది పాత్ చూపిస్తుంది ఇక్కడ కదా. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ ద పాత్ హియర్. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ డేటా మొత్తం ఆ పాత్లో ఉందని మీనింగ్. మీన్స్ అక్కడ నుంచి తీసుకొని వచ్చాం మనం. సో మనం బయట నుంచి తెచ్చిన వాటిని ఎడిట్ చేయలేమండి ఇక్కడ. ట్రాన్స్ఫర్మేషన్ వీ కెన్ డూ ఇట్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎడిట్ ఇస్ డిఫరెంట్ అండి. ఇందాక నేను 2 ఆప్షన్స్ చెప్పాను కదా, ఒకటి ఎడిట్, ఇంకోటి రీప్లేస్. కరెక్ట్, ఇందాక నేను 2 ఆప్షన్స్ ఇచ్చాను కదా. సో రీప్లేస్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ లో భాగం. ఎడిట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్ యూ గెటింగ్ ఇట్? Are you getting it? Yeah. Any question? Any question? Any question? Any question? Okay. So బయట నుంచి తెచ్చుకున్న టేబుల్స్ ని మనం ఎడిట్ చేయలేం, ఇక్కడే ఎడిట్ చేయలేం, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను ఇక్కడ ఒక న్యూ రో తీసుకురావాలి, లైక్ ఒక న్యూ కంట్రీ, న్యూ సిటీ సేల్స్ తీసుకురావాలి అంటే దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద ఇన్పుట్ అండి. We cannot do anything here. That has to come from the input. Source లోకి డేటా వస్తే ఆ డేటాని మనం ఇక్కడ చూపించవచ్చు. రిఫ్రెష్ క్లిక్ చేస్తే సోర్స్ వల్ల డేటా అప్డేట్ అని రిఫ్రెష్ కనుక క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా డేటా అనేది ఫెచ్ అవుతుంది ఇక్కడికి. క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఓకే ఫైన్. సో నెక్స్ట్, ఈ డేటా అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ డేటా అనేది నేను ఎక్సెల్ నుంచి తీసుకొచ్చాను. ఇదే ఒక వెబ్సైట్ లో ఉందంటే నేను తీసుకోవచ్చా? తీసుకురావచ్చు. ఓకే, సో అది కూడా చూస్తాం మనం, మైట్ బి ఈ రోజు రేపు ఎప్పుడో చూస్తాం. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? నరేంద్ర, నాకు ఒక క్వశ్చన్ ఉంది. మన అంతర్ డేటా చేసి మనం నేమ్ ఇచ్చాం కదా, పవర్ బిఐ అన్నది డైరెక్ట్ గా డేటా టైప్ ని అసైన్ చేసుకుంటుందా, లేకపోతే ఐ మీన్ ఇఫ్ యూ ఎంటర్ నంబర్ అసైన్ చేసుకుంటుంది, డేటా టైప్ అసైన్ చేసుకుంటుంది. ఓకే ఓకే, ఒకవేళ అసైన్మెంట్ కనుక మీకు నచ్చినట్టు జరగకపోతే యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, గాట్ ఇట్. సేమ్ ప్రాసెస్, దెర్ ఈస్ నో ఎనీ చేంజ్. ఓకే ఓకే, సేమ్ ప్రాసెస్. సో ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే ఫైన్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో విత్ దిస్ వన్ న్యూ క్వరీని నేను కంప్లీట్ చేశాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. డేటా సోర్స్ సెట్టింగ్స్ గురించి ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం మాట్లాడతాను. మేనేజ్ పారామీటర్స్ కూడా ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం మాట్లాడతాను. ఓకే, ఈ రెండింటిని పక్కన పెట్టండి. నౌ కమ్ టు క్వరీ. క్వరీలో వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ కదా. సో ఫస్ట్ రీఫ్రెష్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీఫ్రెష్? రీఫ్రెష్ యొక్క పర్పస్ ఏంట్రా అంటే లేటెస్ట్ డేటాని ఫెచ్ చేయడానికి రీఫ్రెష్ యూస్ చేస్తామండి ఫ్రమ్ ద సోర్స్. మనం ఇప్పుడు సోర్స్ లో డేటా అప్డేట్ అయింది అనుకోండి, ఎవ్రీ టైమ్ యూ నో నీడ్ టు కనెక్ట్ టు ద సోర్స్. ఆల్రెడీ కనెక్షన్ బిల్డ్ చేశాం కదా, వీ హ్యావ్ ఆల్రెడీ బిల్డ్ ద కనెక్షన్. కరెక్ట్? సో every time we no need to build means again and again connect చేసుకొని డేటాని తీసుకురావడం, టేబుల్స్ ని తీసుకురావడం అలా ఏమి ఉండదు. జస్ట్ యూ క్లిక్ ఆన్ ద రీఫ్రెష్, దట్స్ ఇట్. సో ఆల్రెడీ కనెక్షన్ బిల్డ్ చేసాం కాబట్టి రీఫ్రెష్ చేసుకుంటే సరిపోతుందండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్?
each and every tool it will be like this only. Okay, so ఇప్పుడు రీఫ్రెష్ మళ్ళీ ప్రివ్యూ చెప్తారా? నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు నేను సిటీ వైజ్ సేల్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిటీ వైజ్ సేల్స్ లో డేటా బ్యాక్ ఎండ్ లో అప్డేట్ అయింది, సమ్ డేటా అప్డేట్ అయింది అనుకుందాం. ఓకే, ఏదో ఒక లైన్ ఐటమ్ వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు యూ నో నీడ్ టు కనెక్ట్ ఇట్ అగైన్, అంటే మళ్ళీ న్యూ సోర్స్కి వెళ్ళి టేబుల్ కి కనెక్ట్ చేసుకొని యూ నో నీడ్ టు గెట్ దట్ వన్ అగైన్ టేబుల్ ని తీసుకురావడం అలా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం కనెక్షన్స్ అనేది బిల్డ్ చేసేసాం, అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న కనెక్షన్స్ ని రీఫ్రెష్ చేసుకుంటే చాలు, మనకి అక్కడ అప్డేట్ అయిన డేటా ఇక్కడికి వస్తుంది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సపోజ్ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు నేను ఒక ఎక్సెల్ షీట్ అనేది నా డెస్క్టాప్ పైన సేవ్ చేశాను. ఆ పాత్ అనేది నేను ఇక్కడ ఇస్తే నాకు ఆ ఎక్సెల్ షీట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంత వచ్చింది. ఇప్పుడు నేను డెస్క్టాప్ పైన నేను ఆ ఎక్సెల్ షీట్ కొంచెం ఎడిట్ చేశాను అనుకోండి, నేను ఇక్కడ రిఫ్రెష్ వస్తే ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోతుందా? అవును, అది. సో రీఫ్రెష్ వస్తే మనకి ఇక్కడ చేంజ్ అయిపోద్ది. క్లియర్? ఓకే. సో రీఫ్రెష్ లో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. రీఫ్రెష్ ప్రివ్యూ వచ్చి సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ అయిద్దండి. సో వాట్ ఈస్ ద సెలెక్టెడ్ టేబుల్ నౌ? సిటీ వైజ్ సేల్. సిటీ వైజ్ సేల్స్. సో రీఫ్రెష్ ఆల్ వచ్చి అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతుందండి. ఎట్ ఎ టైం అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతాయి. ఎట్ ఎ టైం 1 టేబుల్ రీఫ్రెష్ చేసుకోవాలన్న ఆప్షన్ ఉంది, ఎట్ ఎ టైం అన్ని టేబుల్స్ రీఫ్రెష్ చేసుకోవాలన్న ఆప్షన్ ఉంది. ఓకే, సో క్యాన్సిల్ రీఫ్రెష్ వచ్చి ఎప్పుడైనా రీఫ్రెష్ జరిగేటప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ రీఫ్రెష్ అనేది క్లిక్ చేయొచ్చు. బట్ నౌ ఇట్ డిజేబుల్ మోడ్ లో ఉందండి, ఎనేబుల్ అవ్వలేదు. బికాస్ రీఫ్రెష్ జరిగేటప్పుడు ఇది ఎనేబుల్ అవుతుంది కదా. సో సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేయగలుగుతారు? ఆన్ చేసాం. ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేయగలుగుతారు. ఇంకా వేరే పాసిబిలిటీస్ లేవు కదా. ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేయగలుగుతాం. ఇక్కడ కూడా అంతే. సో రీఫ్రెష్ ఎప్పుడు మనం క్యాన్సిల్ చేయగలుగుతాం అంటే రీఫ్రెష్ జరిగేటప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను రీఫ్రెష్ ఆల్ మీద క్లిక్ చేసిన, పైన డాట్స్ వెళ్తుంటాయి చూడండి. ఈ డాట్స్ వెళ్ళినంతసేపు రీఫ్రెష్ జరుగుతుందని మీనింగ్. డాట్స్ కనుక లేవు అంటే రీఫ్రెష్ అయిపోయిందని మీనింగ్. క్లియర్? వన్ క్వశ్చన్ మళ్ళీ చూపిస్తాను చూడండి. రీఫ్రెష్ ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు డాట్స్ వెళ్తున్నాయా? సో డాట్స్ వెళ్తున్నంతసేపు రీఫ్రెష్ జరుగుతుందని మీనింగ్. ఓకే, గో ఆన్. ఇది డేటా ఉందండి, మనం సేవ్ చేసుకుని క్లోజ్ చేస్తాం. ఎక్సెల్లో డేటా ఎంటర్ చేశాను, మళ్ళీ పవర్ బై ఓపెన్ చేశాను. ఎక్సెల్లో డేటా ఇక్కడ లోడ్ అయిపోతుందో మళ్ళీ వచ్చి మనం ప్రివ్యూ కొట్టాలి. గుడ్ క్వశ్చన్. హియర్ ద పాయింట్ హియర్ ఇస్ దిస్ ఇస్ ఇన్ మెమరీ టూల్ అండి. పవర్ క్వరీ ఇస్ ఇన్ మెమరీ టూల్. ఇన్ మెమరీ టూల్ అంటే ఏంటి? ఇట్ విల్ యూజ్ ర్యామ్ స్పేస్. ఇట్ విల్ యూజ్ ర్యామ్ స్పేస్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే దీనికి బ్యాక్ ఎండ్ నీ సోర్సే అనమాట. సో ఇఫ్ యువర్ సోర్స్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేస్తాను. ఐ విల్ డూ వన్ థింగ్. ఈ శాంపిల్ డేటానే కదా నేను లోడ్ చేసింది. ఐ విల్ టేక్ అవుట్ దిస్. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ఇన్పుట్ లో పెట్టేస్తాను. సో శాంపిల్ డేటా ఇప్పుడు నేను పాత్ చేంజ్ చేశాను కదా, మీన్స్ లొకేషన్ చేంజ్ చేశాను. ఎస్ నో? కమ్ హియర్. ఇక్కడ ఏమైనా ఎర్రర్ త్రో చేస్తుందా ఇది? నో రైట్? సో ఎప్పుడైనా నువ్వు రీఫ్రెష్ ప్రివ్యూలోకి వెళ్ళావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో చేయనంత వరకు పర్లేదు. ఓకే, లేకపోతే ఇంకా ఇలా ఉంటుంది సిచ్యువేషన్. క్లియర్? ఈ ఎర్రర్ ఎలా క్లియర్ చేయాలనేది నేను లేటర్ పాయింట్ ఆఫ్ టైం మాట్లాడతాను. ఓకే, దీని గురించి మాట్లాడతాను నేను సపరేట్ గా. అంటే ఈ ఎర్రర్ మీనింగ్ ఏంటి అంటే మీరు మూవ్ చేశారు కదా, సో మూవ్ చేశారు ఆ కాబట్టి ఫైల్ లేదు, ఆ పాత్లో ఫైల్ లేదన్నది. ఓకే, సింపుల్. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్రస్ చేంజ్ చేశారు అనుకోండి, బ్యాంక్ లో మీరు అడ్రస్ అప్డేట్ చేయకపోతే పాత అడ్రస్ కి మీ డాక్యుమెంట్స్ వెళ్తూ ఉంటాయి, రైట్? సో నో వన్ విల్ టేక్ దట్ డాక్యుమెంట్. ఓకే, అక్కడికి వెళ్తుంది, అక్కడ ఎవరు ఉండరు, మళ్ళీ బ్యాంక్ వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఎవరు ఉండరు, బ్యాంక్ వెళ్తుంది. సో ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. నో వన్ విల్ టేక్ ఇట్.
సో అడ్రస్ కనుక మీరు చేంజ్ చేస్తే అప్పుడు న్యూ అడ్రస్కి వాళ్ళు పంపిస్తారు. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్ లైక్ దట్. మనం ఆల్రెడీ ఒక ఫైల్ని మనం తెచ్చుకున్నప్పుడు ఆ పాత్ సేవ్ అయింది పవర్ బిఐలో. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అక్కడ ఆ పాత్ సేవ్ అయింది. ఆ పాత్ కనుక నువ్వు చేంజ్ చేసావు అనుకో, మీన్స్ ఫైల్ని తీసుకొని వెళ్ళి వేరే లొకేషన్లో పెట్టావు అనుకో, మనం కూడా పాత్ చేంజ్ చేయాలి. How you will go to bank and update the address, in the same way again you need to come to Power BI and update the address. Clear? Is this clear? Yeah, clear. So now it is like this Sunday. Okay, so refresh low, you have these three options. Okay, next we have manage low, you have delete నేను ఆల్రెడీ చూపించాను. రైట్ క్లిక్ చేస్తే డిలీట్ అనే ఒక ఆప్షన్ చూసాం కదా ఇందాక. సో దట్ ఆప్షన్ అండ్ దిస్ ఆప్షన్ బోత్ ఆర్ సేమ్ అండి. ఓకే, అండ్ ఐఎమ్ కమింగ్ టు దిస్ వన్ క్వెరీ. సో ఇక్కడ క్వెరీ ఉంది. వాట్ ఈస్ క్వెరీ? క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అండి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్వెరీస్ ఉన్నాయి? 8 queries. 8 క్వెరీస్ ఉన్నాయి. యాక్చువల్లీ 8 క్వెరీస్ అంటే 8 టేబుల్స్ ఉన్నట్టు, Yeah. రైట్? అంతే కదా. సో నువ్వు ఇక్కడ చేసే ప్రతి ఆప్షన్ టేబుల్ మీద వర్క్ అయింది. ఇక్కడ నువ్వు చేసే ప్రతి ఆప్షన్ మీన్స్ యూస్ చేసే ప్రతి ఆప్షన్ టేబుల్ మీద వర్క్ అయింది. ఇప్పుడు రిఫ్రెష్ దేని మీద వర్క్ అయింది? టేబుల్ మీద వర్క్ అయింది. ఓకే, మేనేజ్ డిలీట్ టేబుల్ డిలీట్, సో అది టేబుల్ మీద వర్క్ అయింది. సో ఇలా డూప్లికేట్ ఇవన్నీ కూడా టేబుల్ మీద వర్క్ అవుతాయి. క్లియర్? సో ఇక్కడున్న ఆప్షన్స్ అన్ని టేబుల్ మీద వర్క్ అవుతాయి. ఓకే, ఇందాక మనం చూసాం కదా టేబుల్ డిలీట్, ఆ డిలీట్ ఈ డిలీట్ రెండు సేమ్. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను అనుకో, ఈ టేబుల్ డిలీట్ చేయొచ్చు. సో ఇది కనుక కన్ఫర్మ్ చేస్తే డిలీట్ అయిపోద్ది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yeah, clear. సో నేను మేనేజ్లో డిలీట్ ఒక్క దాని గురించే మాట్లాడాను. ఐ విల్ జంప్ టు నెక్స్ట్ ఆప్షన్. ఓకే, ఐ విల్ జంప్ టు నెక్స్ట్ ఆప్షన్. ఓకే, సో నేను మళ్ళీ బ్యాక్ వస్తాను కొంతసేపటి తర్వాత. ఓకే, మేనేజ్ కాలమ్స్లో వీ హ్యావ్ 2 ఆప్షన్స్ అగైన్, చూస్ కాలమ్స్ అండ్ రిమూవ్ కాలమ్స్. ఓకే, చూస్ కాలమ్స్ అండ్ రిమూవ్ కాలమ్స్. ఓకే, సో చూస్ కాలమ్స్ అండ్ గో టు కాలమ్స్. చూస్ కాలమ్స్ లో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి గో టు కాలమ్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చూస్ కాలమ్స్? ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చూస్ కాలమ్స్ అంటే నీకు నచ్చిన కాలమ్స్ ని చూస్ చేసుకోవచ్చు అండి. ఇన్ దిస్ వన్ నీకు నచ్చిన కాలమ్స్ ని చూస్ చేసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? నీకు నచ్చిన కాలమ్స్ ని చూస్ చేసుకోకూడదు కదా, అంతేనా? అంటే నీకు నచ్చినవి చూస్ చేసుకో, నీకు నచ్చినవి చూస్ చేసుకో. కరెక్ట్? సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఐ వాంట్ టు చూస్ ఓన్లీ టాప్ 3 కాలమ్స్. ఐ డోంట్ వాంట్ టు చూస్ దిస్ వన్. నేను అన్సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను పైన 3 కాలమ్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను, కింద లాస్ట్ కాలమ్ ని నేను చూస్ చేయట్లేదు. ఐ హ్యావ్ అన్చెక్ దిస్ పర్టికులర్ చెక్ బాక్స్. ఓకే, నేను ఓకే కొట్టాను. ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? చేసుకున్న కాలమ్స్ మాత్రమే వ్యూ చూపిస్తుంది డేటా. కరెక్ట్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. చూస్ చేసుకోని కాలమ్స్ డిలీట్ అయిపోయినాయి. ఇట్ గాట్ డిలీటెడ్. అంటే మీకు అది కనపడట్లేదు ఇక్కడ కదా, అంటే దాని మీనింగ్ అంటే డిలీట్ అయిపోయినట్టు. కరెక్ట్? You mean to say Power BI లోంచే డిలీట్ అయిపోయిందన్న? I will talk about that one. But as of now, column delete అయిపోయింది. ఓకే, as of now column delete అయిపోయింది. ఓకే, సో చూస్ కాలమ్స్ యొక్క యూజ్ అదండి. చూస్ కాలమ్స్ యొక్క యూజ్ అది. చూస్ కాలమ్స్ ఏం చేస్తుంది? నీకు నచ్చిన కాలమ్స్ ని నువ్వు చూస్ చేసుకోవచ్చు. నువ్వు చూస్ చేసుకోకుండా ఉన్న కాలమ్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. ఇట్ విల్ రిమూవ్. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఒక మిస్టేక్ చేశాను. అంటే నేను తీసేయాల్సిన కాలం ఒకటి, కానీ తీసేసిన కాలం ఇంకోటి. నేను తీసేయాలి అనుకున్న కాలం ఒకటి, కానీ తీసేసింది ఇంకోటి. దట్ ఇస్ అ మిస్టేక్. సో ఈ మిస్టేక్ ని ఎలా రెక్టిఫై చేయాలి? సో ఎక్సెల్ దీస్ ఆర్ నాట్ పాసిబుల్. మిస్టేక్స్ ని రెక్టిఫై చేయలేరు. మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసి సేవ్ కొట్టారంటే ఫైల్ క్లోజ్, ఓపెన్, గాన్, అంతే. యూ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ పవర్ బిఐలో అలా కాదండి, పవర్ క్వెరీలో అలా కాదు. సో పవర్ క్వెరీలో ఏం జరుగుతుందిరా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విల్ రికార్డ్ అండి. మన ఇంట్లో సీసీ కెమెరాలో మొత్తం ఎలా అయితే రికార్డ్ అయిద్దో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇక్కడ కూడా రికార్డ్ అయింది. ఓకే, ఒకవేళ
టేబుల్ కనుక ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, మీరు యూస్ చేసిన ఆప్షన్ టేబుల్ కనుక ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఆ స్టెప్ కంపల్సరీ రికార్డ్. ఓకే. సో ఇప్పుడు మనం యూస్ చేసిన ఆప్షన్ టేబుల్ ఎఫెక్ట్ అయిందా? మనం ఇప్పుడు యూస్ చేసిన ఆప్షన్ టేబుల్ ఎఫెక్ట్ అయిందా? చూస్ కాలమ్స్ అనే ఆప్షన్ Yeah. ఎఫెక్ట్ అయింది, కరెక్ట్. సో దట్ స్టెప్ విల్ బి రికార్డెడ్. ఎక్కడ రికార్డ్ అయిందంటే అప్లైడ్ స్టెప్స్ లో. ఆర్ యూ సీయింగ్ దస్ వన్? అప్లైడ్ స్టెప్స్ లో. Yeah. సో అప్లైడ్ స్టెప్స్ లో రిమూవ్ అదర్ కాలమ్స్ అని ఏదైతే ఉందో దట్ ఈస్ ద స్టెప్ విచ్ ఇట్ హ్యాస్ క్లియర్. ఇప్పుడు నేను ఈ కాలమ్ ని నేను బ్యాక్ చేయాలి అనుకో, ఈ స్టెప్ ని నేను రిమూవ్ చేసేయచ్చు. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, బ్యాక్ అయిపోయామా మనం? Yeah. ఎస్. సో ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే పవర్ బిఐలో యూ సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విల్ బి రికార్డెడ్ అండి. మీరు ఫస్ట్ ఏం చేశారు? ఈ టేబుల్ తీసుకురావడానికి ఒక సోర్స్ కి కనెక్ట్ చేశారు, రైట్? Yeah. దట్ ఈస్ ద స్టెప్. స్టెప్ దాని తర్వాత నావిగేషన్ క్రియేట్ అవుతుంది. నావిగేషన్ ఇస్ నథింగ్ బట్ ఈ సోర్స్ లో నావిగేట్ చేస్తుంది. మీన్స్ ఏ షీట్ కి వెళ్ళాలి, దిస్ ఇస్ ద షీట్. నెక్స్ట్ ప్రమోట్ హెడర్స్, యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ప్రమోట్ హెడర్స్. చేంజ్ టైప్ ఆల్సో యూ విల్ కమ్ టు నో. మీన్స్ చేంజ్ టైప్ గురించి నేను మాట్లాడాను, మళ్ళీ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం కూడా నేను మాట్లాడతాను. చేంజ్ టైప్, దిస్ వన్ ఇస్ విచ్ విల్ అసైన్ యువర్ డేటా టైప్స్ అండి. చేంజ్ టైప్ అనే స్టెప్ ఏం చేస్తుంది అంటే డేటా టైప్స్ ని అసైన్ చేస్తుంది. ఆ డేటా టైప్స్ కి సంబంధించిన స్టెప్ ఇది. 4 స్టెప్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఆఫ్టర్ దట్ క్రియేట్ అయినవన్నీ మీరు చేసేవి. ఈస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? వన్ క్వశ్చన్. గో ఆన్. డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి కదండి, డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసాం అనుకో, అన్ని టేబుల్స్ స్టెప్స్ ఎక్కడ రికార్డ్ అవుతాయా? ఏ టేబుల్ కా టేబుల్ రికార్డ్? ఏ టేబుల్ కా టేబుల్, ఏ Okay. టేబుల్ స్టెప్స్ ఆ టేబుల్ లో రికార్డ్ అవుతాయి. ఓకే. ఓకే. అన్ని టేబుల్స్ ఒకటే చోట రికార్డ్ అయితే మనం ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. యా. ఏం జరిగిద్దో ఏమీ అర్థం కాదు. ఓకే. సో ఏ టేబుల్ కా టేబుల్ రికార్డ్ అవుతుంది. సో ఎనీ క్వశ్చన్స్? నాకు ఒక డౌట్ అండి. గో ఆన్. ఇప్పుడు మనం ఇక్కడ స్టెప్స్ అప్లై చేసాం, లైక్ ఒక 3-4 మోడిఫికేషన్స్ చేసాము. సపోజ్ చేసామనుకోండి, లైక్ వాటిని బ్యాక్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ప్రకారంగా తప్పు చేసాము, సో దాన్ని బ్యాక్ చేసుకోవాలంటే సీక్వెన్స్ ప్రకారమే బ్యాక్ చేసుకోవాలా, యాజ్ పర్ జంబ్లింగ్ కూడా చేసుకోవచ్చు? అంటే లైక్ లాస్ట్ ప్రీవియస్ స్టెప్ ని బ్యాక్వర్డ్ చేసుకోవచ్చా, లేకపోతే సీక్వెన్స్ ప్రకారం చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ ఉంచి ఈ స్టెప్ ని రిమూవ్ చేయొచ్చు మనం. ఈ స్టెప్ ఉంచి ఈ స్టెప్ ని రిమూవ్ చేయొచ్చు. కానీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మీరు మీ లైఫ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైపీసీ కనుక తీసుకున్నారనుకో, మీ లైఫ్ డిఫరెంట్. ఎంపీసీ తీసుకుంటే మీ లైఫ్ డిఫరెంట్. ఎస్ ఆర్ నో? Yeah. ఒకవేళ మీరు డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకున్నారు, దాని తర్వాత ఎంసీఏ చేశారు అనుకుందాం, దాని తర్వాత ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చేశారు వేరే పర్సన్, మీ ఇద్దరు లైఫ్స్ ఇంచుమించు సేమ్. ఎస్. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే పైన స్టెప్ అనేది కింద స్టెప్స్ ని డిసైడ్ చేస్తుంది. అంటే ఈ స్టెప్ వల్ల అసలు మొత్తం రూట్ అనేది చేంజ్ అయిపోయింది. అలాంటి టైమ్స్ లో నువ్వు ఈ స్టెప్ రిమూవ్ చేసావు అనుకో, మిగతా అన్ని కూడా ఎర్రర్స్ త్రో చేస్తాయి. అలాంటప్పుడు నువ్వు క్లియర్ గా అన్ని చెక్ చేసుకొని నీట్ గా ఎర్రర్స్ ని రిమూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ సినారియో. సెకండ్ సినారియో నేను ఇందాక చెప్పాను చూసారా, ఎంసీఏ ఇంజనీరింగ్ రెండు సేమ్ ఉంటుంది పాత్ అనేది. సో ఈ స్టెప్ రిమూవ్ చేసినా నెక్స్ట్ స్టెప్ కి ఏం ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. అలాంటి టైమ్స్ లో యూ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ఇట్. సో ఏదైనా సరే ఎర్రర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, డెవలపర్దే. క్లియర్? ఈస్ దిస్ క్లియర్? ఇప్పుడు Yes. Okay, యాక్చువల్ గా that's it for today. ఒకటేసారి ఒక Any other questions? ఒకటేసారి ఒక 3-4 on. స్టెప్స్ చేసినాము. చేసిన తర్వాత దాంట్లో నాకు సెకండ్ స్టెప్ ఒకటే తప్పు అనిపించింది. అప్పుడు ఆ సెకండ్ స్టెప్ ని రిమూవ్ చేస్తారు మీరు. సెకండ్ స్టెప్ రిమూవ్ చేసేటప్పుడు థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్ మీద డిపెండ్ అవుతుంది అనుకో, అది ఖచ్చితంగా ఎర్రర్ త్రో చేస్తుంది కదా థర్డ్ స్టెప్ అనేది. ఎస్ నో? ఓకే. అప్పుడు దాన్ని మోడిఫై చేసుకుంటాం అంతే. ఎలా మోడిఫై చేస్తాం ఏంటి అనేది కూడా నేను మాట్లాడతానులేండి. క్లియర్? సో ఆ స్టెప్ ని రిమూవ్ చేసి మళ్ళీ ఆ సేమ్ స్టెప్ ని మళ్ళీ వేరే విధంగా క్రియేట్ చేయడం అట్లాంటివి చేస్తుంటాం. ఇస్ దిస్ క్లియర్? యా. ఓకే. అమ్మాయిలు ఎనీ క్వశ్చన్స్?
We are good. ఓకే, ఫైన్ ఫైన్ దెన్ లెట్స్ మీట్ టుమారో. ఓకే, రేపు మీకు ఒక టాస్క్ ఇస్తానండి. సో యూ నీడ్ టు కంప్లీట్ దట్ టాస్క్ బై నెక్స్ట్ మండే. ఓకే, చాలా సింపుల్ టాస్క్ ఇస్తాను. శాంపిల్ డాక్యుమెంట్స్ పంపిస్తా అన్నారు గ్రూప్ లో. ఎస్, పంపిస్తాను. ఐ విల్ సెండ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్, గుడ్ నైట్. హలో, ఆహా, నేను ఒక నార్మల్ జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది 42nd బ్యాచ్ అన్నారు. నేను మధ్యలో ఒక బ్యాచ్ లో నేను డెమోగా విన్నాను. మీరు ఇప్పటి వరకు ఒకటే బ్యాచ్ లో ఎంత మందికి చెప్పారు? 52. ఓకే, ఓకే.